హాయ్ అండి. ఈ పళ్ళు అవకాడో పండ్లంట అండి. అవకాడో ఇవి ఇవి దొరికితే మాత్రం కంపల్సరీ తినాలండి. అంటే ఇక్కడ ఇవి మన సైడ్ కాదు, అయినా ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి మనకు. ఇలా ఉంటుంది పండు, అయితే ఈ కలర్ వస్తుంది. ఇది ఇలా మొత్తము తీసుకొని, గింజ అయితే చాలా లావు ఉందండి దీన్ని. ఇలా పండు అయితే ఇలా వచ్చేస్తుంది. కాయ అయితే గ్రీన్గా ఉంటుంది పండు అయినాక. కానీ ఇందులో చాలా ఫ్యాట్ అయినా కానీ గుడ్ ఫ్యాట్ ఉందంట అండి. ఇది చాలా హెల్త్కు చాలా మంచిదంట. ఇది దొరికితే అయితే కంపల్సరీ తినండి. ఇది మన సైడ్ అయితే ఎక్కువ అమ్మరు, కానీ ఇప్పుడు వస్తున్నాయి ఇవి చాలా. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయండి. దొరికినప్పుడైతే కంపల్సరీ ఇవి జ్యూస్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా చేస్తున్నారండి చూడండి. కావాలంటే ఈ అన్ని ఫ్రూట్స్ కన్నా చాలా ఎక్కువ బలం ఉందంట అండి ఈ పండులో. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది ఇలా. కానీ గింజ ఎల్లుడు చాలా ఇది ఉంది. ఎంత లావు ఉంది, రౌండ్గా ఎంత లావు ఉందండి గింజ అయితే. చాలా పౌష్టికాహారం అంట ఇదైతే. అందుకోసం అనేసి మేమైతే తీసుకుని, ఇదే ఫస్ట్ టైం మేము ఇది తీసుకోవడము. ఎలా ఉంటుందో తెలీదు అనేసి చూద్దాము జ్యూస్ చేసి అనేసి. ఇలా అన్ని ముక్కలు చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేయాలి, కానీ మేము పెద్దగా చేసేసాము. చిన్నగా చేసేసి వేసేయాలి అందులో. బాదాము ఆల్రెడీ అది మంచిది, అందులో బాదాం వేసాము జ్యూస్ కదా. కానీ కాజు, ఇంకా ఇవి ఖర్జూర స్వీట్ కోసం ఇట్లా గింజలు తీసేసి వేసాము. కానీ దీనంత బలం అయితే ఏ పండులో లేదంట. మనకు దొరికితే కంపల్సరీ తీసుకోండి ఎక్కడైనా దొరికితే. కానీ పండ్లు అయినాకనే తీసుకోండి, పండ్లు అయినాకనే చేసుకోండి. ఇది తేనె వేసామండి కొంచెము. ఇది ఇప్పుడు మిక్స్ పట్టుకోవాలండి ఇది ఇలా. కానీ ఇది పలసగా ఉండదు, పాలు వేసినాం మేము, అయినా చిక్కగానే ఉంది. మనం కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. అంటే పాలు చిక్కగా ఉన్నాయి అనుకోండి, వాటర్ పోసుకోవచ్చు. అసలు మేమైతే వాటర్ పోసాము. పాలు చాలా చిక్కగా ఉండే, మళ్ళీ ఇవి కూడా చిక్కగా ఉందండి. ఇగో ఇలా అవుతుంది ఇది. తిని చూడండి, చాలా చాలా బాగుంది. అంత పలసగా జ్యూస్ లాగా ఉండదు. కావాలంటే ఇంకా మిల్క్ పోసుకోవచ్చు మనము. మేమైతే ఇలా చేసామండి, ఫస్ట్ టైము తినడము. కానీ చాలా టేస్ట్ ఉందండి. అన్నీ వేసాము మేము అందువల్ల. కానీ దీనంత ప్రోటీన్స్ లేవంట అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.